దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత సమగ్ర సంస్కరణల కోసం 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం సోనం వాంగ్చుక్ తన సుదీర్ఘ దీక్షను విరమించేందుకు అంగీకరించారు. విద్యార్థుల ఆందోళనలు, విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు సోనం వాంగ్చుక్తో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల సందర్భంగా పరీక్షల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పీఎం నరేంద్ర మోదీ చేసిన వీడియో ప్రకటనతో పాటు విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకువస్తామని కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఈ సానుకూల స్పందన, స్పష్టమైన హామీతో సంతృప్తి చెందిన సోనం వాంగ్చుక్ పానీయం సేవించి తన 26 రోజుల ఆమరణ నిరాహార దీక్షను అధికారికంగా ముగించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆందోళనల్లో ఒక కీలకమైన ఉద్రిక్తతకు చెక్ పడింది. If you can clear the room, then we can just. The doctor can. I put the monitor. My nurse is there. कोई बात नहीं. नहीं डॉक्टर आप इधर वो आपका First, then let me read. Sir, pen. This one. Government is positive on not registering cases against those protesting peacefully. And Jantar Mantar. Just a minute, sir. Sorry. Please don't do this. One camera is enough. Please. One camera is enough. Enough. Please. Please. No. Please. Chick. Please.